దేవుని నామానికి మహిమ కలుగును. ప్రభుత్వ ప్రియారా, మార్చి 23వ తారీఖు ఆదివారం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచున్నాడో దాని గురించి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథంలో నుంచి 115వ కీర్తనలో 13వ భాగంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతికి రాయబడుతోంది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఏంటండి? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అనే పిల్లలని పెద్దలని తేడా ఏం లేదు, యవనస్తులని తేడా ఏం లేదు. ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో మరి వారిని అంట దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. కాబట్టి దేవుడు ఆశీర్వదించడానికి కొలమానాలు ఏమి లేవు, వయసుతో సంబంధం లేదు. దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఆశీర్వదించగలడు. అయితే దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే పిల్లరా, దేవుడు అంటే మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలను ఒకసారి ధ్యానం చేసినట్లయితే వాక్య విధిగా సెలవిస్తూ ఉంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడును అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండటం అనే విషయం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే దాని ద్వారా ఆశీర్వాదాలు మాత్రమే కాదు, దేవుని కనుదృష్టి కూడా మనపై ఉంటుందని చెప్పేసి అని మలాకి గ్రంథం ద్వారా చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవారంట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా దేవుడు అంటే చెవియొగ్గి ఆలకించాడంట. అంత మాత్రమే కాదు కానీ వారి కొరకంట ఆయన సముఖంలో ఒక గ్రంథం కూడా రాయబడిందంట. మనం దేవుడిని ఎలా మహింపరుస్తున్నాం, దేవుడి యందు ఏ రీతిగా భయభక్తులు కలిగి ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటను కూడా దేవుడు వింటాడు. దేవునికి మహిమకరంగా మాట్లాడే మాటల్ని ఆయన గ్రంథంలో రాయబడుతున్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించగలిగినట్లయితే దానివల్ల మనకు ఎంతో ప్రయోజనం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. స్తోత్రం కలుగుగాక. మరొక భాగాన్ని చూసినట్లయితే అలాగే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూసుకుంటే దాంట్లో ఏం కనపడుతుందంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగుచును కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలో గంతులు వేయినట్లుగా గంతులు వేయదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాస్తుంది పిల్లలు. అయితే దేవుడు అంటే భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, అలాగే ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యము కలుగును అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగుచ్చాను కనుక మీరు గంతులు వేయండి అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది. దేవుడి భయభక్తులు కలిగి ఉండే వారిని దేవుడు ఆస్వాదించడం మాత్రమే కాదు కానీ పిల్లరా, మరి చక్కగా ఏమంటున్నాడంటే నీతి సూర్యుడు మన కొరకు ఉదయిస్తాడంట. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉన్నారో. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క రెక్కలంట మనకి ఏం కలుగు చేస్తాయంట, స్వస్థతను కలుగు చేస్తాయంట, ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయంట. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఏంటండి? ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందండి. అసలు అంత అద్భుతమైన దేవుడు. అందుకే కదా దేవుని ఆశీర్వాదాలు అంట తల్లిదండ్రులను బట్టి దేవుడు పిల్లల్ని దీవించే విధానం చూస్తే 1000 తరాల వరకు దేవుడు కృప చూపుతాడంట. అలాగే 4 తరాల వరకు దేవుడు శాపాన్ని చూపిస్తాడంట. దేవునికి మహిమ కల ఉదయకాల సమయంలో నిజంగా మనం కానీ దేవుడి మీద భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లల మీద దేవుని కనికరం అంట తరతరాలు ఉంటుందంటండి. ఎంత అద్భుతమైన వాక్యం చెప్పండి. మన పిల్లలకే ఆస్తులు ఇచ్చి అంతస్తులు ఇచ్చి వారిని గొప్ప చేయలేం, కానీ దేవుడు అంటే భయభక్తులు కలిగే విధంగా మనం నేర్పించగలిగితే దేవుడే వాళ్ళని బ్రతుకాలం అంతా కూడా తరతరాలు కాపాడుతాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ఉదయకాల సమయంలో నిజంగా దేవుడు అంటే భయం భక్తి కలిగిన నిన్ను కుటుంబాన్ని నీ బిడ్డల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించను గాక, ఖచ్చితంగా బలపరచను గాక. దేవునికి స్తోత్రం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థనలో చిన్న విషయం, మరి ఏప్రిల్ 1, 2, 3 తారీఖుల్లో మరి రక్షణ ఉద్యోగ సభలు అనేటువంటి మీటింగ్స్ మనకి జరుగుతున్నాయి. కాబట్టి దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, అలాగే సహకరించండి. అలాగే ప్రభు చిత్తం అయితే ఆ 3 రోజులు పరిచయలో పాల్గొమని ప్రభు పేట మనం చేస్తున్నాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ప్రభువా, తన యందు భయభక్తులు గల పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నీ యందు భయభక్తులు గల వారి ఎల్ల ప్రభువా నీ కృప
కనికరము తరతరాలు ఉంటుందని నీ వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో ప్రభు, ఎవరైతే నీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారో వారికి నీ కృపను ఉంచండి ప్రభువా. దేవా, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి పిల్లల్నేమి, వారి కుటుంబాలను తరతరాలు మీరు దీవించి మహిమ తెచ్చుకొని నీ వాగ్దానాన్ని, నీ మాటని వారి పట్ల స్థిరపరిచి నెరవేర్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.